నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ విడుదలైన తర్వాత కొన్ని సీన్స్ లో విఎఫ్ఎక్స్ఎల్ ఎఫెక్ట్ల విషయంలో సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు జ్యోతి కృష్ణ దీని గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. అలాగే దర్శకుడు క్రిష్ జాగర్లముడి ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగడానికి గత కారణాన్ని కూడా ఆయన తెలియజేశారు. అంతేకాక వీరమల్లును మొదట కామెడీ సినిమాగా తీయాలనుకున్నట్లు జ్యోతి కృష్ణ చెప్పారు. జ్యోతి కృష్ణ మాట్లాడుతూ, నేను ఈ సినిమా ప్రారంభం నుంచి ఉన్నాను. కోహినూరు ప్రధానాంశంగా సాగే ఈ కథను కామెడీ సినిమాగా రూపొందించాలని భావించారు. మాయాబజార్ స్టైల్లో తెరకెక్కించాలని క్రిష్ అనుకున్నారు. అలాగే దీన్ని ప్రారంభించాం. మొదట ఓ యాక్షన్ సీక్వెన్స్ ను తీసాం. తర్వాత కరోనా వచ్చింది. మరో యాక్షన్ సీక్వెన్స్ తీసాక సెకండ్ వేవ్ వచ్చింది. ఆ తర్వాత ఎన్నికలతో వరుస విరామాలు వచ్చాయి. క్రిష్ నా కోసం ఏడాది వేచి చూశారు. ఆయనకు అంతకు ముందు అంగీకరించిన ప్రాజెక్టులు ఉండడంతో వైదొలిగారు. ఆ తర్వాత కథను నేను 2 పార్ట్లుగా తీస్తానని పవన్ కు వివరించా. బాగుంది, నువ్వే దర్శకత్వం వహించు అని పవన్ అన్నారు. అక్కడి నుంచి నా జర్నీ ప్రారంభమైంది. నేను మొదటి భాగం కథలో మార్పులు చేశాను. క్రిష్ అనుకున్న కోహినూర్ కథ పార్ట్ 2లో వస్తుంది. కోహినూర్ కోసం అసలేం జరిగింది అనేది చూపించనున్నాం. ఇక విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే హరిహర వీరమల్లు కోసం 4399 CG షాట్స్ వాడాం. వాటిలో 4 నుంచి 5 షాట్ బాగా రాలేదు. వాటిని కూడా మార్చమని చెప్పుకొచ్చారు.